అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని నా అంతటా నేను ఇప్పుడు ఉండాలనే కానీ వేరే ఎవరో వచ్చి లేకపోతే పుణ్య సంస్కారం నుంచి వచ్చి నాకేదో జరుగుతుంది అని అంటే దానికి జరుగుతుంది. ఎంత కాలము జరిగినా ఎన్ని జన్మలెత్తినా నీ అంతట నీవు నేను బ్రహ్మను, బ్రహ్మనే నేను అని నువ్వు ఏ రోజు వస్తావో ఆ రోజే నీకు ఈ మార్గం అనేటువంటిది వస్తుంది. అంటే దీన్ని తెచ్చుకోవాల్సింది ఎవరు తెచ్చుకోవాలి? ఎవనంతట వాడే రావాలి. కేవలం నోటితో అనుటయాన కాదు, కేవలము నోటితో అనుట కాదది. వివేక జ్ఞానం కలగాలి. వివేక జ్ఞానం కలగాలంటే తపస్సు చేస్తే మనకు కలుగుతుందా? కాదు. తపస్సు చేస్తే కలిగేది కాదు. శాస్త్ర దృష్టి, శాస్త్రంలో ఏమి చెప్పినారు, ఏ విధంగా నేను బ్రహ్మమవుతాను అనేటువంటి దాన్ని విచారణ చేసి దానిని ముందు గ్రహించాలి. శాస్త్రము ద్వారా గ్రహించడం ఫస్ట్ చేయాలి. శాస్త్రం ద్వారా గ్రహించినటువంటి ఆజ్ఞానము ద్వారా అప్పుడు నేను బ్రాహ్మీ స్థితిలో ఉన్నాను, ఇది బ్రహ్మము అని ఒకటి రావాలి. విచారణ చేసి నేను బ్రహ్మను అనేది తెలుసుకున్నావు, బాగానే ఉంది. తెలుసుకున్న తర్వాత అది దృఢం కావాల్సి ఉంటుంది. అది దృఢం కావాలనంటే నేను బ్రహ్మను మళ్ళీ దేవుని యొక్క అనుగ్రహంతో నాకు అది దృఢమవుతుంది, అందుకని నేను మళ్ళీ దేవుని ప్రార్థిస్తున్నాను అంటే మళ్ళీ నీకు దృఢం కాదు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుడు వేరే ఉన్నాడు అని నీ భావనలో నువ్వే నిర్ణయం చేసి నువ్వే దేవుని ప్రార్థిస్తున్నావు, నువ్వే భేదాన్ని పెట్టుకున్నావు కాబట్టి అప్పుడు అది దృఢం కాదు. మరేంటి? నువ్వు అలా ఉండుటే నేను బ్రహ్మము. ఇప్పుడు మనస్సు నేనా? మనస్సు నేను కాదు, ఉండు అంతే. మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, శరీరం నేను కాదు. మరి ఇవన్నీ ఎలా జరగాలంటే నువ్వు అదే విచారణ చేసి నువ్వు తెలుసుకోవాలి. ఇదేంటి ఘట్టం ఏమిటిది? ఇది అక్షర పరబ్రహ్మ స్థితిని కాబట్టి అక్షర పరబ్రహ్మ స్థితిలో ఇదే చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు నీ అంతట నువ్వు ఉండాలన్నా, నీ అంతట నువ్వు కాకుండా వేరే ఎవరైనా అనుగ్రహం వస్తుందా? వేరే వాళ్ళ అనుగ్రహముతో జరగని పని నీ స్వయంతో నీకు జరగాల్సిందే. ధరేద్ ఆత్మనాత్మానం, అంతే. అంటే నీ అంతట నువ్వే గురువు ద్వారా విచారణ చేసి ఆ బ్రహ్మత్వం అనేటువంటి దాన్ని బాగా దృఢముగా పట్టుకొని ఇప్పుడు నువ్వు అలా ఉండడమే, అంతే. దానికే ఒక కథ చెప్తారు. ఒకసారి పులిపిల్ల తప్పి మేకల మందులో కలిసిపోయింది. ఈ మేకల మందులో పరిగెత్తు ఉన్నటువంటి ఈ పులిపిల్ల ఒకసారి ఏమైందంటే పులి వచ్చి బండ మీద నిలబడి గాండ్రించే లోపల ఈ మేకలన్నీ పరిగెత్తుపోతున్నాయి. మేకలు పరిగెత్తు ఉంటే ఈ తప్పిపోయినటువంటి పులిపిల్ల కూడా మేకల్లో కలిసిపోయి ఉంది కదా, అది కూడా పరిగెత్తు ఉంది. పైనుంచి చూసింది అది, అరే ఇదేంద్ర ఇది పులిపిల్ల కూడా పరిగెత్తు ఉంది అని చెప్పి అక్కడి నుంచి అది దుమికి వచ్చి ఆ పులిపిల్లను పట్టుకున్నది. పులిపిల్లను పట్టుకుంటే పులిపిల్ల ఏమైందంటే వణికిపోతున్నది, గడగడగడని వణికిపోతున్నది. ఎందుకు వణికిపోతున్నావు అంటే నువ్వు పులి కదా చంపేస్తావు అన్నది. ఏ పిచ్చిదానా రా అని చెప్పి పట్టుకొని పోయి ఒక నీళ్ళ బావి దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళల్లో చూడమన్నది. అక్కడ చూడు, బొమ్మలు చూడు, నీళ్ళలో ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతిబింబం ఈ ప్రతిబింబం రెండు ఎట్లున్నాయి? ఇది నాది, అది నీది. ఆ రెండు పులి రెండు ఒకటిగానే ఉన్నాయి. ఆ రెండు ఒకటే అంటే నువ్వెవరు? నువ్వు నా స్వరూపమే. నేను అరుస్తాను,
నువ్వు అరుచు, ఇప్పుడు ఇది అరిచింది, అది అరిచింది, రెండు అరుపులు ఒకటిగానే ఉన్నాయి. నీ లక్షణాలు ఏంటి, నా లక్షణాలు ఏంటి, పరిగెత్తు, పరిగెత్తు, రెండు బాగానే పరిగెత్తు. నీలో ఉండేటివి నా లక్షణాలే, అంతా నేనే, నువ్వు అక్కడ నేం తేడా ఏమీ లేదు. కాకపోతే నువ్వు మేకల్లో పోయి ఉండి నేను మేకననే భావన నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు వదలాల్సింది దేన్ని, నేను మేకను కాదు, నేను పులిని అని నువ్వు గుర్తించుటయే అని ఆ పులి చెప్పినప్పుడు ఇది కూడా అన్నీ టాలీ చేసుకొని కరెక్టే అని నిర్ణయించుకొని ఇప్పుడు దాన్ని మళ్ళా ఒక పైన ఉండేటువంటి ఒక బండ మీదకి తీసుకెళ్ళి ఇప్పుడు అరు అన్నది. గాండ్రించింది ఆ పులి పిల్ల గాండ్రించే లోపల అన్నీ భయపడి పరిగెత్తిపోతున్నాయి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అదే విధముగా ఇప్పుడు మనం కూడా నేను జీవుడు 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 ఎంతసేపు ఈ భావన పడి ఆ దేవుని అనుగ్రహం కావాలి, ఈ దేవుని అనుగ్రహం కావాలి అనుకుంటూ ఇదే దృష్టితో ఎంతకాలం ఉంటారో, ఎన్ని జన్మలు ఎత్తుతారు, ఎంతకాలమైనా సరే ఇంతే. కాబట్టి ఇప్పుడే ఇక్కడే తెలుసుకొని ఇప్పుడు నా అంతటా నేనేం చేయాలంటే నేను బ్రహ్మము అని ఉండుటయే. అలా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అక్షర పరబ్రహ్మోపాసకులు. వాళ్ళు అక్షర పరబ్రహ్మను ఉపాసన చేయుచున్న వాళ్ళు. ఉపాసన చేయుట అంటే మళ్ళీ ఉపాసన చేస్తూ ఎదురుగా దేవుడు ఉన్నాడు అట్లని కాదు, నేనే బ్రహ్మనని దృఢమై ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉపాసన అంటే ఇక్కడ ఏంటంటే ఏదో విషయాలు వస్తాయి, ఏదో విషయాలు ఎదురవుతాయి అనుకోండి, నేను బ్రహ్మమే, నేను బ్రాహ్మీస్థితిలో ఉన్నాను, మరి మనస్సు దానిపైన అది చేసుకుంటా ఉంది అని ఉండుట. మనస్సు దానిపైన అది చేస్తా ఉంది, నేను చేయట్లేదు, దాని కర్మానుసారం అది జరుగుతుందని చూస్తూ ఉంటాడండి, అంతే. దానికి ఏమన్నా జరగనిలేండి. ఇప్పుడు బయట ప్రపంచం అనేది ఉంటే ప్రపంచంలో ఏదో ఒకటి జరుగుతుంది. అసలు ప్రపంచమే లేదు, ప్రపంచం మిథ్య అనేటువంటిది ఇక్కడ దృఢమవుతుంది. ప్రపంచం మిథ్య అనేటువంటిది దృఢమైనప్పుడు అక్కడ జరిగే దాని గురించి నేను ఎందుకు వికారం చెందాలి? అసలు ఎందుకు వికారం చెందుతాడు? వికారం అనేది చెందుట జరగదు. అదే ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండేది. అలా ఉండుతుందే, అలా ఉండుటయే ఉపాసన. అలా ఉండుట అనేటువంటిది నువ్వు ఇప్పటి నుంచి ఉంటావా, లేకపోతే నువ్వు దృఢం చేసుకుంటున్నావా, దృఢం చేసుకునేదానికి నువ్వు ఉంటున్నావా, లేదా సహజంగా ఉంటున్నావా అనేది రెండు అంశాలు. దేన్నైనా ఏదైనా పర్లా, నువ్వు ఎలా ఉండినా సరే నువ్వు అలా ఉండుట కొరకు నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అనుకో, అది నువ్వు ఇప్పుడు చేస్తా అంటే ఉపాసన. లేదు నేను అలాగే ఉన్నాను అని నువ్వు ఉన్నావు అనుకో, అది యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అది యోగారూఢుడు అంటే యోగమును అధిరోహించినవాడు, అంటే పరిపక్వమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు శమమును కలిగి ఉంటాడు. కాబట్టి ఈ రెండింటిలో ఏ స్థితిలో ఉంటాం అనేటువంటిది అది మనం ఎంచుకోవాల్సినటువంటిది. కానీ దాని గురించే చెప్తున్నారు ఇప్పుడు ఇతను ఇలా ఉంటాడు. సగుణోపాసన చేయడం అనేటువంటిది వాడు బుద్ధి పరిపక్వత లేదు కాబట్టి కనీసం సగుణోపాసన చెయ్యి. సగుణోపాసన అంటే విగ్రహారాధన కాదు. భగవద్గీతలో ఇంకా విగ్రహారాధన అనే మాట మాట్లాడకూడదు. ఇంకా విగ్రహారాధన మాట్లాడినారంటే భగవద్గీతకు శ్రవణం చేయడానికి వాళ్ళ బుద్ధి ఇంకా పరిపక్వత కాలేదు అని అర్థం. ఒకవేళ ఎవరికైనా అలాగే మాట్లాడుతూ అలాగే చేసుకుంటున్నారంటే వాళ్లకు ఈ భగవద్గీత ఇప్పుడు మనం చేసే విచారణ విగ్రహారాధన చేస్తున్నారు కదా. అవును, అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు వేరు, నేను వేరు అని కాదు.
అంతటా వ్యాపించి ఉన్నటువంటి మాయా విశిష్ట స్వరూపమే నేను. ఆ స్థితి వస్తుంది ఇప్పుడు. అది సగుణోపాసన. స్వరూపం కాదు అది. అతను ఇప్పుడు అంటే ఇది సగుణోపాసన, ఇప్పుడు నిపుణోపాసన రెండు చెప్తున్నారు. అంతటా వ్యాపించేది ఒక స్వరూపం తప్ప, ఆత్మస్వరూపం తప్ప, చైతన్యం తప్ప ఇంకేం లేదు కదా. మరి అక్కడ ఎట్లా డిఫరెన్స్ కనుక్కుంటాం అంతటా వ్యాపించిన ఈశ్వరుడికి ఇప్పుడు చెప్పే నిపుణోపాసనకి? శరీర భావన ఉందిగా అక్కడ. మాయా విశిష్టోపాసనలో అతనికి శరీరము, శరీర భావన ఉంది. అంతటా వ్యాపించిన ఈశ్వరుడే నేనని ఎట్లా అనుకుంటాడు అప్పుడు శరీర భావన ఉండి? అలా వస్తుంది వాడికి పరిపక్వత. అంటే వివేకము ద్వారా తెలుసుకుంటున్నాడు కదా, అలా ఉపాసన చేస్తాడు. అలా ఉపాసన చేస్తాడు మొదటలో. తర్వాత భావన ఉంది కానీ అంతటా వ్యాపించిన చైతన్యమే నేను అనేది సాధన చేస్తున్నప్పుడు ఆ విధమైన ఉపాసన అంటారు. అది సాధన కాదు, అది సాధన కాదు, అది దృఢపరుచుకునుట అంతే. దాన్ని సాధన అంటే మళ్ళీ సాధన సాధ్యము రెండు వస్తాయి. సాధన సాధ్యం లేదు ఇక్కడ, సాధన సాధ్యం లేదు. వీడు అలా ఉండుటయే అంతే. ఇంక ఇప్పుడు 12వ అధ్యాయంలో అదే వస్తుంది. ఇప్పుడు ఇక్కడంతా హేతు సర్వాణి కర్మాణి మయ సన్యాసమత్పర అవన్నీ వస్తుంది చూడండి. ఇంకా అక్కడంతా వస్తుంది. మీరు అడుగుతున్న దానికి అక్కడంతా వస్తుంది అది. అట్లనే సార్. కానీ ఇప్పుడు ఈ సగుణోపాసనకి నిర్గుణోపాసనకి తేడా అంటే అక్కడ శరీర భావన ఉంది, ఇక్కడ శరీర భావన ఉండదు. ఇక్కడ శరీర భావన, శరీరం ఉంటుంది, శరీరం ఉంటుంది, శరీరం తెలుస్తూ ఉంటుంది, తినడము అవన్నీ కూడా ఉంటాయి. కానీ నేను శరీరం అనే భావన ఉండదు ఒకటి. రెండవది, ఈ జగత్ అనేటువంటిది కేవలం కనిపిస్తూ ఉంది కానీ సత్యం కాదు అనేది దృఢమైపోయింది. అది తేడా. ఎవరైతే అనిర్దేశ్యమైన అక్షర బ్రహ్మను ఉపాసిస్తారో, అనిర్దేశ్యం అంటే ఇక్కడ ఉపాసన అంటే చెప్పాను కదా ఇప్పుడు నేను, అలా ఉండుట అంటే నిర్దేశించడానికి వీలు కానటువంటిది. ఆత్మస్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుందా, లేదా మెదడులో ఉంటుందా, లేకపోతే ధ్యానం చేసినప్పుడు ఉంటుందా, లేకపోతే విచారణ చేసినప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? ఉదయం కొంతసేపు, సాయంకాలం కొంతసేపు, అట్లనా? అదంతా కాదు. దానినే శాస్త్రాన్ని అనుసరించి, శాస్త్ర దృష్టి, అందుకే మనం ఏమన్నాం అక్కడ, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ట అనేటువంటి వాడు ఎవడున్నాడో ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు ద్వారా విచారణ చేసి దృఢమైనటువంటి ఆ వివేకము తెచ్చుకున్న తరువాత ఈ భావనలో స్థిరపడతాడు. అది అనిర్దేశ్యం. అక్షరం అంటే అక్షర బ్రహ్మ, అనిర్దేశ్యం అనేటువంటిది ఇది ఆత్మ, ఇది బ్రహ్మ అనేటువంటి ఆ దృఢమైన స్థితిని శాస్త్రము, ఆచార్యుడు ఇద్దరు చెప్పినటువంటిది. మూడవది తన అనుభవం. మూడింటిని మిళితము చేసి అక్కడ నిర్దేశించబడినటువంటిది ఆ అక్షర పరబ్రహ్మ. చెప్పండి బాబు గారు, ఏమో హ్యాండ్ రైజ్ చేశారు. సగుణ బ్రహ్మ ఇంద్రియ గోచరం అని తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ. అవును, ఇంద్రియ గోచరం అవుతుంది. సగుణ బ్రహ్మని ఇప్పుడు ఈశ్వర వైభవం లాగా ఫస్ట్ దాన్ని తీసుకొని అది అనుభవంకి వచ్చిన తర్వాతే కదా అక్షర పరబ్రహ్మ అనుభవం. అవును, సగుణ బ్రహ్మ మానసిక స్థితికి రాకుండా నిర్గుణ బ్రాహ్మస్థితి అనేటువంటిది రాదు. అది జరగని పని. ఎవరన్నా చెప్పిన కాక, ఎలాగైనా చెప్పిన కాక, నీ ఇప్పటికిప్పుడు అనుకోవయ్యా అని అంటే కూడా ఇప్పుడుగా కూడా అనుకోవచ్చు. నేను ఆత్మ అని కూడా అనుకోవచ్చు.
నేను పొంగునూరులో ఉన్నప్పుడు నాతో పాటుగా ఒకడు పనిచేసేవాడు. వాడు ఒక పెద్ద ఉపాసకుడు. వాణ్ణి ఒక నెల రోజులు వాడిని కాకబెడితే ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ నాకు చూపించాడు. ఎట్లా ఉపాసన చేయడం అంటే నేను ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ అని ఉపాసన అని ఉన్నట్టే అట్లా ఉన్నాడు వాడు. అది కూడా ఉపాసన అవుతుంది. అది ఏం ఉపాసన? అది వివేకము లేనటువంటి ఉపాసన. అది అట్లా కాదు. ముందు అందుకే శాస్త్రం అంటున్నా కదా, శాస్త్రం తీసుకున్నప్పుడు ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది ముందు వీడికి బాగా అర్థమవుతుంది. సగుణ బ్రహ్మ అర్థమవుతుంది. సగుణ బ్రహ్మ నుంచి మళ్ళీ నిర్గుణ బ్రహ్మస్థితి అది వివేకంతో దృఢమవుతుంది. అంతేగాని సగుణ బ్రహ్మ లేకుండా నిర్గుణ బ్రహ్మ అనేటువంటిది వాడికి జరగదు. అట్లా కాని పని. ఇంకా ఎవరైనా నిర్గుణ బ్రహ్మను డైరెక్ట్గానే చెప్తాము అని అంటే, ఒకవేళ అంటే కూడా ఆ నిర్గుణ బ్రహ్మస్థితిలో మేము ఉండాము అని వాళ్ళంతటి వాళ్ళు అనుకుంటే కూడా ఊరికే వాచా వేదాంతం ఉంటుంది, కానీ నిజమైనటువంటి అనుభవ వేదాంతం వాళ్ళు ఉండలేరు. ఖచ్చితంగా సగుణ బ్రహ్మ అనేటువంటిది బాగా ఇదంతా సగుణ బ్రహ్మ అనే చూస్తాడు. సగుణ బ్రహ్మ అంటే ఏంటండి? మొట్టమొదట వీడికే నేనే ఈశ్వరుడు అనేటువంటిది ముందు దృఢమవుతుంది. తర్వాత ఈశ్వరుడు అంటే ఈ శరీరంతో కలిగినటువంటి ఏ చైతన్యం ఉందో అదే ఈశ్వరుడు. తర్వాత ఏంటి? ఈ శరీరం అన్నప్పుడు ఈ శరీరం నుంచి నీకు ఇక్కడి నుంచినే కదా అంతా బయట అంతా కూడా ఫోకస్ అంతా వస్తుంది. ఈ సృష్టి అంతా కూడా వచ్చింది నేనే దీన్ని సృజించినాను. మనస్సే మాయే మనస్. ఇప్పుడు ఆ స్థితిలో వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు నేనే, నాకంటే వేరే ఈశ్వరుడు లేడు అనేది వస్తుంది. ఇంకా దాని నుంచి ఇంకా బాగా దృఢమైనప్పుడు దీనికి అంతటి కూడా అధిష్టానంగా ఉండేటువంటిది నేను. ఆ అధిష్టాన బ్రహ్మమే నేను అనేటువంటిదే ఇక్కడ అక్షర పరబ్రహ్మ ఉపాసన. అది అనిర్దేశ్యం. అది ఎలా ఉంటుంది అనేటువంటిది నిర్దేశించడానికి వీలు కానిది అనేది చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? బ్రహ్మ ఇంద్రియ గోచరము కాదు కనుక శబ్దమునకు కూడా గోచరము కాదు. చూడండి, శబ్దమునకు కూడా గోచరం కాదు. శబ్దం అంటే అది శబ్దముతో నీకు నేను చెప్పడమో లేదా ఇంకొకరికి చెప్పడమో, నేను శబ్దంతో నీకు చెప్పినానడమో, అది అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని శబ్దము ద్వారా చెప్పడానికి వీలు